కలలోకి రాకుమారుడు వస్తాడు, కానీ నీ కలలోకి ఇప్పుడు రాక్షసుడు వస్తాడు. డాయు డాయు, ఇది తన కల అయి ఉంటుంది. మియా, మియా నువ్వెక్కడున్నావు? జడే, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను కల కన్నానా? ఎమిలీ, నీకు నేను సహాయం చేద్దామనుకుంటే ఇంకా నీలో కొంతైనా మానవత్వం ఉందనుకున్నాను, కానీ నేను అలా అనుకోవడం తప్పేమో. అవును, నిజమే. మీలాంటి బుద్ధిలేని ఆడపిల్లలతో యుద్ధం చేస్తే నాకేం వస్తుంది? బాధపడకు, నాకేం కాలేదు. నేను అదే కోరుకుంటున్నాను. ఇప్పుడే ఎందుకు? తను యుద్ధం చేసే స్థితిలో లేడు. మాస్టర్ గ్జాండ్రెడ్ ఇంకా ఆక్ట్రో మన మధ్య యుద్ధం జరగకుండా మళ్ళీ మళ్ళీ అడ్డు తగులుతున్నట్టున్నారు. రెడ్ రేంజర్ మీద దూసే కత్తి నాదే అయి ఉండాలి. ఏంటి చూస్తున్నారు? వాడు ఆగేలా లేడు. దోమల్ని చంపినట్టు చంపేశాడు. ఓకే రెడ్ రేంజర్, ఇప్పుడు మిగిలింది మన యుద్ధమే. నో, ఇప్పుడు కాదు. ఇప్పుడే ఒక యుద్ధం చేసి వచ్చాం. పైగా కారణం లేకుండా రేంజర్స్ ఎప్పుడు యుద్ధం చేయరు. రెడ్ రేంజర్, నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. అంతకు మించి ఒక్క క్షణం కూడా ఆగను. రేపు మనిద్దరి యుద్ధం తప్పదు. యాంటోనియో చెప్పింది వినలేదా? అనవసరంగా నేను యుద్ధం చెయ్యను. అమాయకుల్ని రక్షించడానికి నేను యుద్ధం చేస్తాను. సరే, అయితే నువ్వు రాకపోతే నేనే రావాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను. నువ్వేమంటున్నావు? రేపు నువ్వు రాకపోతే నాలో ఉన్న నైలాక్ రాక్షసుని బయటకు వదలక తప్పదేమో అని. కనబడిన ప్రతి ఒక్కరి మీద నేను దాడి చేయొచ్చు. ప్రజల జోలికి వచ్చావంటే నువ్వు సగం మనిషివి కూడా కానట్టే. ఇంకా నువ్వు ఆ నైలాక్ లాగే. నువ్వు ఏ పేరుతో అయినా పిలువు, మనుషులకి ఆపద మొదలైనట్లే వాళ్ళందరి చావుకి కారణం నువ్వవుతావు, కానీ నేను కాను. అయితే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. నీతో యుద్ధం చేస్తాను. చెయ్యడమే కాదు, ఓడిస్తాను. రేపు మధ్యాహ్నం సముద్ర తీరాన. రెడ్ రేంజర్ ఇంకా డెకార్ నాకు రోజు రోజుకి తలనొప్పిగా మారపోతున్నారు. ఆ డెక్కని నేను పట్టించుకోను, కానీ వాడు రెడ్ రేంజర్ని చంపేస్తే ఆ సీలింగ్ పవర్ ని కూడా నాశనం చేసేస్తాడు. అలా అయితే ఇక మనకి అడ్డే లేనట్టు కదా? అవును, వాళ్ళ బాధే మన బాధకు మందు.
ఇప్పుడు మందు కావాల్సింది నాకు. ఆ సమురాయ్ రేంజర్ నా స్మోక్ బ్లోయర్ ని నా నుంచి వేరు చేశారు. ఇప్పుడు నేను మనుషుల్ని మత్తులోకి తీసుకెళ్ళకపోతే నా కలల ప్రపంచంలో నాకు ఆహారం ఎలా దొరుకుతుంది? ఆహారమా? మనుషులు కన్నీళ్లతో శాంజు నదిని ఒక్కడుగు కూడా పైకి లేపలేకపోయావు. నీకిచ్చిన పని నాశనం చేశావు. నిన్ను నా మోగర్స్ కి ఆహారంగా వేస్తాను. వద్దు, ఇంకో అవకాశం ఇస్తే నేనేటో చూపిస్తాను. అయితే నీ మాట మీద నిలబడి వెళ్ళి ఆ మనుషుల మీద కలపాటు. సరే, ఈసారి గెలుపు ఖచ్చితంగా నాదే. హాయ్ మియా. నీకోసమే టీ ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా గురించి నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. నేను పూర్తిగా బాగైపోయాను. నేను డాయోని ఆపకుండా ఆగిపోవడం వల్ల నీకు గాయమైంది. దానికి నేనే కదా కారణం. నువ్వు మళ్ళీ మామూలు మనిషిలా మారే అవకాశమే ఇంకా లేదా? నువ్వు నన్ను చంపకుండా కాపాడాలి అనుకునేటంత బుద్ధిలేని దానివా నువ్వు? నేను అర్థం చేసుకోగలను. ఆ కలల ప్రపంచంలో నువ్వు చూసిన డాయు గత జీవితంలో బాధ కలిగించుంటుంది. అదే నా సమస్య. అయినా ఇక మీదట మన మెషిన్కి నా ఫీలింగ్స్ అడ్డు తగలకుండా చూసుకుంటాను. నువ్వు మరీ ఎక్కువగా దిగులు పడుతున్నట్టున్నావు. గాయ్స్, లివింగ్ రూమ్లో మీటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. జేడెన్, ఇదేం చిన్న విషయం కాదు. డేకర్తో యుద్ధం, అది కూడా నువ్వు ఒక్కడివే. డెక్కర్ చెప్పింది అదే, జేడెన్ ఒక్కడితోనే అని. నువ్వు ఇలా చేయకూడదు. సెమ్రా యుద్ధం చేసేది అవసరం ఉంటేనే. ఇదే అవసరం. నేను వెళ్ళకపోతే అమాయక ప్రజల్ని చంపుతానని బెదిరించాడు. ఓకే, అలాగే డెక్కర్ని కూడా నైలాక్లాగే హ్యాండిల్ చేద్దాం, కలిసికట్టుగా. కెవిన్, నీకు అర్థం కావట్లేదు. నేను ఒక్కడనే యుద్ధానికి వెళ్తే వాడికి తృప్తి. మనం యుద్ధం ఎలా చేయాలో నైలాక్ చెప్తాడా? జేడన్ తనతో యుద్ధం చేసే వరకు డెక్కర్ ఆగడని నాకు తెలుసు. జేడన్ని వెళ్ళనివ్వాలి. మియా, నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? జేడెన్ మన లీడర్ మాత్రమే కాదు, ఇక్కడ సీలింగ్ పవర్ ఉన్నది జేడెన్ ఒక్కడికే. జేడెన్, నైలాక్ని ఆపాలన్నా నువ్వే ముందుండాలి. కెవిన్ చెప్పింది నిజమే, నువ్వు రిస్క్ చేయకూడదు. ఇంకా దీని గురించి మాటలు అనవసరం. నా ఈ జీవితంలో నేనంటూ కోరుకున్నది, నాకంటూ మిగిలింది నువ్వు మాత్రమే. ఇప్పుడు నిన్ను కూడా ఇలా చూడటం తట్టుకోలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నాకు సరిపడా సమవుజ్జితో నేను రేపు తలపడుతున్నాను. రేపా? అవును. ఇన్ని శతాబ్దాల నా దాహం రేపు తీరబోతుంది. గెలిచినా ఓడినా నాకు విముక్తి. అదే జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడో విముక్తి పొంది ఉండాల్సింది. డెక్కర్, నేను జేడెన్, నేనెలా ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు. నీ వల్ల కాదు, కానీ రేపటి కోసం నన్ను సిద్ధం చేయగలవు. నాకు మాత్రం ప్రాక్టీస్లో కొంచెం హెల్ప్ చేయి. నీకోసం ఏదైనా సరే. ఎందుకు అందరు అలా ఉన్నారు? జేడెన్ ఎవరినైనా ఓడించగలడు, తనకేం కాదు. అవును, తనకేమీ కాదు. యా, నా ఉద్దేశంలో డెక్కర్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆలోచిస్తూ వెనకడుగు వేయకూడదు. మియా చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. డెక్కర్తో యుద్ధం చేయటం కన్నా ఇంకో ఆప్షన్ లేదు. జేడెన్ ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని మనం అతనిపై నమ్మకం ఉంచాలి. సరే, నా శాపానికి ఇదే ఆఖరి రాత్రి. రేపు జరగబోయే యుద్ధంలో నా దాహం నా ఉరమాస ఖడ్గంతో తీరుస్తాను.
గుడ్ లక్ జైడెన్. నువ్వు విజయం సాధిస్తావు. నువ్వే ది బెస్ట్. నాకది మనం చిన్నప్పుడే తెలుసు. ఇప్పటికీ నువ్వు అంతే. నువ్వేదైతే చేయాలో అది చెయ్యి. డైలాగ్ దాడి. జేడెన్ ఇప్పుడేం చేద్దాం? రైనోసారస్ మళ్ళీ వచ్చాడు. తీసుకో. ఇవి నాకెందుకు ఇస్తున్నావు? వీటితో నేను లేకపోయినా నువ్వు మెగాజోడ్ని ఫామ్ చేయగలవు. నీ సహాయం కావాలి. నేను వచ్చే వరకు నువ్వే లీడర్వి. నాకు తెలుసు నువ్వు ఇది చేయగలవని. నాకు లభించిన గౌరవం ఇది. నీ నమ్మకాన్ని నిలబెడతాను జేడెన్. కమాన్ రేంజర్స్, ఆ నైలాక్ని ఆపుదాం. ఎక్కడికి పారిపోతున్నారు? మిమ్మల్ని నిద్రలో నీలో భయపడుతూ పారిపోతూ ఉంటేనే చాలా రుచిగా ఉంటారనుకుంటా. నీ సంగతి చూస్తా, నీలో తినేస్తా. ఓకే టీం, మనం సాధించగలం. Samurai Ranger ready! Samurai Ranger, ready! Samurai Ranger, ready! Samurai Ranger, ready! Samurai Ranger, ready! Ranger together! Samurai forever! మూగాస్, దాడి చేయండి అందరూ. జేడెన్ కోసం. ఈ దెబ్బ రుచి చూడు. చాలాసేపు తీసుకున్నా, అయినా వస్తావని నాకు తెలుసు. నాలాగే నీకు యుద్ధం అవసరం కాదు, నేనెప్పటికీ నీలా కాను. నీ వల్ల ప్రజలకేమీ కాకూడదనే నేను ఇక్కడికి వచ్చాను. ఎలా అయితే నేను రావడమే కావాలి. సామురైజర్. మొత్తానికి ఆ సమయం వచ్చింది. అవును, నువ్వు అంతమయ్యే సమయం. ఇంకా సమయం మించిపోలేదు డీకర్. మనం ఇది ఇప్పుడే ఆపేయొచ్చు. నీకిప్పటికీ అర్థం కాలేదు. నాకున్న ఏకైక దారి ఈ యుద్ధం ఒక్కటే. అయితే నాకున్న దారి నీ అంతం ఒక్కటే.
నీ రేంజ్ ఇంకా చాలదు రేంజర్. ఇంకా ఇప్పుడే మొదలైంది. బ్రహ్మాండం. నీ యుద్ధ నైపుణ్యం అద్భుతంగా ఉంది. నువ్వు నిజంగా నాకు సమఉజ్జీవే. నా ఎంపిక సరైనదే రెడ్ రేంజర్. ఇంకెంతసేపు? నాకు చాలా ఆకలిగా ఉంది. కళ్ళు తెరు నైలాక్, ఇది నీ కల కాదు. అవును నిజమే, ఇది నా కల కాదు, నీ వీణ కల. యా, చూస్తాను నీ సంగతి. కాలేదు, పదండి. పట్టుకున్నాడు సరే, ఇప్పుడు వీడినే చేయాలి. నేను కూడా రావచ్చా? ఇప్పుడు నీ వద్దు బ్లూ బాయ్. సరే, ముందు దీనికి హాయ్ చెప్పు. వీడేంటి ఎంత పొడవు అయిపోయాడు? ఇక మీ అందరినీ శాశ్వతంగా లేకుండా చేస్తాను. మనం వెంటనే మెగాజోడ్ గా మారాలి. నువ్వేం చెప్తే అదే. అయితే ఇదే చేద్దాం. ముందు మీరు వెళ్ళండి, నేను అప్పుడే రాలేను. డ్రాగన్ ఫోల్డింగ్ జోన్. వేర్ ఫోల్డింగ్ జోన్. ఏ ఫోల్డింగ్ జోన్, డార్టీ ఫోల్డింగ్ జోన్. అందరూ సిద్ధమేనా? సిద్ధమే, నిస్సందేహంగా. అది లెక్క. ఓకే, జోన్స్ కంబైన్. Samurai Megazord, we are united. ఓకే టీమ్, ఇంకా అసలు పని మొదలు పెడదాం. మీరు నిద్రలోకి జారి పైకి పోతారు. ముందు నువ్వు కలలు కలడం ఆపు. మేము కలిసింది నీ అంతం చూడడానికి. సరే, చూడండి ఎలా చూస్తారో నేను చూస్తాను. ఓ, వీడేంటి? కంగారు పడు కెవిన్, నువ్వు దీన్ని చేయగలవు. అవును, చూస్తుంటే మనం వీటిని బాగా పిచ్చెక్కించినట్టున్నాం. ఆ దెబ్బ తగిలితే మీరు అవుతారు పిచ్చోళ్ళు. కమాన్ గాయ్స్, ఇది మనం సాధించగలం. జేడన్ గర్వపడేలా చేయాలి. ఖజానా పవర్. దీన్ని ఇంకా మళ్ళీ లేకుండా చేద్దాం. మిమ్మల్ని అంత ఈజీగా వదులుతానా? ఇప్పుడు జరిగేది నువ్వు చూడు నైలాక్. అదరగొట్టారు, ఇంకా వాడి పని అయిపోయినట్టే. సమురాయ్ రేంజర్స్, విజయం మనదే. ఓరి నాయనో, అది అనుకున్న దానికన్నా చాలా కష్టంగా ఉంది. అయినా మనం సాధించాం. ఈ రోజు కోసమే నేను ఏళ్ల తరబడి ఎదురు చూశాను. నువ్వు నన్ను ఏమాత్రం నిరుత్సాహపరచట్లేదు. జరిగింది చాలదా? నువ్వు నిజంగా సరైన సమఉజ్జీవి, కానీ ఇప్పుడు నిన్ను ఓడించి దీన్ని ముగిస్తాను. ఒక్క విషయం మాత్రం కరెక్ట్, ఇంకా ముగించడం ఖాయం.
నేను నిన్ను గాయపరిచేలా చేసి నన్ను తెలివిగా అంతం చేశావు. నీ యుద్ధం అద్భుతం రెడ్ రేంజర్. నా బాధ నుండి నువ్వు నాకు విముక్తి కలిగించావు. థ్యాంక్ యూ. నేను గెలిచాను. జైడెన్! జేడెన్, నువ్వు బానే ఉన్నావా? హా, ఆ డెక్కర్ అంటే వాడు పోయాడు. ముందు ఇంటికి వెళ్దాం పద. కెవిన్, నేను లేనప్పుడు మన టీంని లీడ్ చేసినందుకు థ్యాంక్స్. అది నాకెంతో గౌరవం, కానీ అది నా పని కాదు. రెడ్ రేంజర్ ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. గాయ్స్, డిన్నర్ రెడీగా ఉంది. డూడ్, ఏంటది మెగామోట్ చేప? హే, నా ఫ్రెండ్స్ కోసం చేపల కూర చేస్తే అది ది బెస్ట్ అయి ఉండాలి. అదే నా గోల్డ్ స్టాండర్డ్. థ్యాంక్స్ అంటోనియో. మీ అందరికీ నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. అమాయక ప్రజల్ని ఏమైనా చేస్తాడేమో అని డెక్కర్తో యుద్ధం చేశాను. అయినా నాలో ఏదో తనతో యుద్ధానికి ఉసుగొలిపింది. బహుశా రెడ్ రేంజర్గా నేను రుజువు చేసుకోవాలనేమో. కాదు జైడెన్, నీతో బలవంతంగా యుద్ధం చేయించాడు. నువ్వేం చెయ్యాలో అదే చేసావు. అయ్యుండొచ్చు, కానీ మనం చేయాల్సింది చాలా ఉంది. మళ్ళీ మన మిషన్ని పాడు చేయనని మాటిస్తున్నాను. డెక్కర్ పోయినా మాస్టర్ గ్జాండెడ్ ఇంకా ఉన్నాడు. వాడిని ఓడించే వరకు ఎవ్వరూ సేఫ్ కాదు. డేంజర్స్గా ఈ ప్రపంచాన్ని నైలాక్ల బారి నుంచి కాపాడడం మన బాధ్యత. ఈ బాధ్యత మనందరం పంచుకోవడం ఆనందంగా ఉంది. Rangers together!